మౌలాలి డివిజన్ కాలనీ వాసులు తమ సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యంగా ఆర్టీసీ కాలనీ, షఫీనగర్ మరియు హనుమాన్ నగర్ రోడ్లో సమస్య మరియు డ్రైనేజీ సమస్యల గురించి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యేను కలిసి ఆర్టీసీ కాలనీ ప్రధాన రహదారి పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. అక్కడి పనులు ఏమీ జరగడం లేదు అని, రోడ్లు తవ్వి వదిలేశారని, తద్వారా రవాణా వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థకు తీవ్రంగా నష్టం జరిగి ఆ ప్రాంతంలో నివసిస్తున్న కాలనీవాసులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తుత ఎమ్మెల్యేను, అధికారులను కలిసి సమస్యలను వివరించారు. వారి నుండి ఎలాంటి పరిష్కారం దొరకటం లేదని కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు కొంతమంది కాలనీవాసులు వాపోయారు. దీనికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్పందిస్తూ, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్స్ కు బిల్లు రాకపోయినా నా సొంత ఖర్చుతో మొదట కాంట్రాక్టర్స్ కి ఇచ్చి పని చేయించి తద్వారా బిల్లు వచ్చినప్పుడు కాంట్రాక్టర్స్ కు నేను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేవారు అని, పనులు ఎక్కడో ఆగకుండా బ్యాలెన్స్ చేస్తూ పనులు చేయించేవాడని, అందువల్ల ఆర్యూబీ వర్క్ గానీ, మౌలాలి కమాన్ గానీ, రోడ్డు గానీ, డ్రైనేజీ పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగాయని, ఇంకనూ నాకు రావాల్సిన బిల్స్ పెండింగ్ లోనే ఉన్నాయని చెబుతూ, అయితే ప్రస్తుత కాలనీవాసుల విన్నపం మేరకు వెంటనే స్పందించిన అధికారులకు, కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి అధికారులకు రిక్వెస్ట్ చేయటం మరియు కాంట్రాక్టర్స్ కు బిల్లు రాని పక్షంలో ప్రభుత్వం నుండి వసూలు చేసే బాధ్యత లేదా బిల్స్ తాను గ్యారంటీ అని భరోసా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో 138వ డివిజన్ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్, జిఎన్వి సతీష్ కుమార్, వెంకన్న, ఎండి ఫారూక్, అలీ, మందా భాస్కర్, ఆర్టీసీ కాలనీ ప్రెసిడెంట్ సాయి సుధాకర్, వినయ్ గౌడ్, యాదగిరి నరసింహరావు, రిజ్వాన్, షౌకత్, బిలాల్ బాయ్, నిజాముద్దీన్, నారాయణ, వెంకటేశ్వర్లు, బోశెట్టి రాజేష్, వెంకటేశ్వరరావు, రాజు, జగదీశ్వర్, నరసింహ, బాలమణి, హరీష్, కృష్ణ, సోమయ్య, చంద్రయ్య, నర్సింగ్, చంద్రశేఖర్, ఆలీబాయ్, సలీం, ఫైసల్, ఆరిఫ్, అజీం, అజయ్, అరుణ్, సంతోష్, రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. హలో మహేష్ అన్న, ఇప్పుడు ఇది ఇక్కడ ఆర్టీసీ కాలనీ ఏంది, అది టెండర్ అయిపోయింది మన టైంలో, ఎందుకు చేస్తలేరు కాంట్రాక్టర్? ఒకసారి ఫోన్ కలుపు నువ్వు, ఆ పేమెంట్ ఏమని ఉంటే నేను గ్యారంటీ ఇస్తా, ఫోన్ కలపవా? ఆర్టీసీ కాలనీ, హనుమాన్ నగర్, అరే మూలాలి 6 నెలల్లో శాంక్షన్ టెండర్ లేపించి పైసలు ఒక డివిజన్ తెస్తారు ఎవడన్నా? 6 నెలల్లో మళ్ళా మొత్తం కాదు అంటే మస్తు తమిళనాడు కార్పొరేట్ ఉన్నప్పుడు వానికి మొత్తం కార్పొరేటర్లకు 50 ఇప్పిస్తే ఆయనకి 3.5 కోట్లు ఇప్పించు కమిషనర్ చెప్పి అందరు మొత్తుకురు, ఆయనకి ఎట్లు ఇస్తారు 3.5. హలో అన్నా, కాంట్రాక్టర్ గారు గుడ్ మార్నింగ్, పేరేం పేరు? శ్యామ్ గారు, మీ బిల్లు ఏమి వస్తలేదంట, బిల్లు గ్యారంటీ నేను ఇస్తా 100%. నా బాధ్యత, నేను పర్సనల్ గా తీసుకుపోయి కూర్చొని చేపించే బాధ్యత నీది, గ్యారంటీ 100% నేను చేపిస్తా. నేను సొంత డబ్బులు కూడా ఇచ్చినా, మీకు తెలుసో లేదో కాంట్రాక్టర్లకు, మీరు కనుక్కొని కావాలంటే సొంత డబ్బులు ఇచ్చి పని చేయించిన. అట్లా నేను ఉట్టిగా మాటలు చెప్పటం కాదు, నీకు 100% ఇది మాత్రం బాధ్యత తీసుకుంటా. ఆ షఫీనగర్, ఆర్టీసీ కాలనీ, హనుమాన్ నగర్, ఈ 3 రోడ్లు కంప్లీట్ చేయాలా ప్లీజ్. ఎప్పటి వరకు చేస్తావు? రేపే నుండి స్టార్ట్ చేస్తారా? పైసలు గ్యారంటీ నాకు వదిలిపెట్టి నేను ఇప్పిస్తా 200%. నీ బిల్లు నాకు గ్యారంటీ, బిల్లుకి ఇమీడియట్ రాకపోతే నేను ఇచ్చి పైసలు తర్వాత బిల్లు వచ్చినాక తీసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, నమస్తే. చెప్పండి అన్న, చెప్పండి అన్న. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కూడా చేసేయండి అన్న ప్లీజ్, ఎందుకంటే వర్షాలు పడితే మొత్తం ఆగమైపోతుంది ఆర్టీసీ కాలనీ, డేంజర్ ముందే. ప్లీజ్ ప్లీజ్ అన్న, థ్యాంక్ యూ అన్న. మహేష్ అన్న, నువ్వు జర కోఆర్డినేట్ చేయన్నా, మానిటర్ చేయి ప్లీజ్. ఓకే రైట్, నువ్వు గ్యారెంటీ ఇచ్చేయి, నేను 100% ఇప్పిస్తా. బాయ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ నమస్తే. రేపు ఆర్టీసీ కాలనీ, హనుమాన్ నగర్, షఫీనగర్ కాలనీ వాసులం అందరం హనుమంతరావు దగ్గరికి రావడం జరిగింది. రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత 6 నెలల నుంచి 9 నెలల కాలంలో మా ఆర్టీసీ కాలనీ, హనుమాన్ నగర్ మరి షఫీనగర్ ఈ రోడ్లు మొత్తం మెయిన్ రోడ్లన్నీ దుబ్బేసి పెట్టేసి, నేను తిరగని ఆఫీషియల్ దగ్గరికి లేదు, తిరగని లీడర్లు లేరు, ముఖ్యంగా ఇది లేదు. కానీ ఇంతవరకు మాకు ఎవ్వరూ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. మా హనుమంతన్న ముందరి నుంచి మాకు సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు, ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేసారు. అఫీషియల్స్తో మాట్లాడడం జరిగింది, కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. మరో 1-2 రోజుల్లో మన రోడ్డు మొత్తం వర్క్ మొత్తం స్టార్ట్ అవుతుంది. అన్నగారు కాంట్రాక్టర్స్తో మాట్లాడారు, మాట్లాడి వాళ్ళకు అష్యూరెన్స్ ఇచ్చారు,
ఖచ్చితంగా వాళ్ళ పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇప్పిస్తామని చెప్పి ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా అలాగే జరిగింది. అన్న కూడా అలాగే రెస్పాండ్ అయ్యి బిల్స్ కూడా ఇప్పించడం జరిగింది. మా కాలనీలకి మా డివిజన్ మొత్తంలో చాలా వర్క్స్ జరిగినాయి. అంటే ఇంతవరకు జరిగినాయి అంటే హనుమంతన్న వల్లనే జరిగినాయి. ఇంతవరకు ఏ నాయకుడు ఎవరు చేయలేని పనులు మొత్తం హనుమంతన్నని చేశారు. మ్యాక్సిమం ఫండ్స్ మొత్తం హనుమంతన్న వల్లనే వచ్చినాయి. మాకు ఇక్కడ మ్యాక్సిమం వర్క్స్ అయినవి కూడా హనుమంతన్న వల్లని. హనుమంతన్న నాయకత్వం, హనుమంతన్న నాయకత్వం, హనుమంతన్న నాయకత్వం.